అయితే ఇంటర్నేషనల్ యోగా డే పార్ట్ 1 ఆల్రెడీ చూసాం మనం. ఈ పార్ట్ 2లో మిగిలిన ఆసనాస్ ఇప్పుడు చూస్తుంది వీరభద్రాసన్. ఈ వీరభద్రాసన్ వారియర్ పోజ్ అంటాం. కాన్ఫిడెన్స్ పెరగడానికి, ధైర్యం పెరగడానికి బాగా పనిచేస్తుంది ఈ ఆసనం. ముఖ్యంగా విద్యార్థుల్లో అయితే చాలా చక్కగా అది ఉపయోగపడుతుంది ఈ ఆసనం. ఎవరైనా చేయొచ్చు ఈ ఆసనాన్ని. ఆ తర్వాత చేసింది దీన్నే బటర్ఫ్లై పొజిషన్ అంటాం. దీన్ని వాళ్ళు సిలబస్లో భాగంగా భద్రాసన్ అంటాం, భద్రంగా ఉంచేది అని. అంటే మనం మామూలుగా బటర్ఫ్లై పొజిషన్ చూడండి, బటర్ఫ్లైలా కూర్చున్నాం. ఈ 2 అరికాళ్ళు టచ్ అవ్వడం వల్ల మనకు ఆక్యుప్రెషర్ బాగా జరుగుతుంది. ఈ ఆక్యుప్రెషర్ జరగడం వల్ల మనలో ఇంటర్నల్గా అన్ని ఆర్గన్స్కి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తుంది. ముఖ్యంగా రీప్రొడక్టివ్ సిస్టమ్కి చాలా మంచిది ఈ బటర్ఫ్లై పొజిషన్ అనేది. ఇందులో కొద్ది ఫాస్ట్గా చేసింది, కొద్ది యాక్టివ్నెస్ అనేది పెంచుతుంది. అలాగే థర్డ్ది ఏంటంటే నీస్ని పట్టుకొని పూర్తిగా పైకి కిందకి మూవ్ చేస్తాను. దీనివలన కూడా రీప్రొడక్టివ్ సిస్టమ్కి చాలా మంచిది. ఫ్యూచర్లో సయాటిక్ అది రాకుండా పనిచేస్తుంది. తర్వాత మంది సిలబస్లో వజ్రాసనంకి వచ్చాం. వజ్రం ఎంత విలువైందో అంత గొప్పది ఆసనం. ఇది చేయడం వల్ల మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కరేజ్ పెరుగుతుంది, డైజెస్టివ్ కెపాసిటీ అనేది బాగా పెరుగుతుంది. అందుకని ఇది అందరూ చేయడానికి వీలుగా ఇది చేశారు. అయితే నీ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని అవాయిడ్ చేయాలి. అయితే ఈ వజ్రాసనంలో ఒక 2 వేరియేషన్స్ కూడా మనకు సిలబస్లో పెట్టడం జరిగింది. ఇందులో మొదటిది ఉష్ట్రాసన్ అంటాం. క్యామిల్ అంటే ఒంటిలా ఉంటుంది. చూడండి, మీరు ఈ ఆసనాన్ని గమనించినట్లయితే హాఫ్ డిస్టెన్స్ తీసుకుని పైకి లేచారు. అలా స్పైన్ కానీ బటక్స్ కానీ పట్టుకొని వెనక్కి బెండ్ చేశారు. ఇలా చేయడం వలన చూడండి లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది చక్కగా. అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా పనిచేస్తుంది, స్పాండిలైటిస్ రాకుండా పనిచేస్తుంది, కిడ్నీస్కి కూడా చాలా మంచిది. ఇది మీకు చూడడానికి చాలా సింపుల్గానే బెండ్ అయ్యాం కదా అనుకోవచ్చు, కానీ అలా ఎక్స్పాండ్ అవ్వడం వల్ల మనకి ఇంటర్నల్గా చాలా బెనిఫిట్స్ అనేవి మనకి పొందడం జరుగుతుంది. కాబట్టి ఈ సిలబస్లో వీళ్ళు పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇంతవరకు బ్యాక్వర్డ్ చేశాం కదా, ఇందులో ఇంకో వేరియేషన్ అంటే బటక్స్ కాకుండా హీల్స్ పట్టుకోవడం, ఇంకా దానికన్నా కొద్దిగా అడ్వాన్స్డ్ అనమాట. సో ముందుది ఏంటి, ఎవరైనా చేయలేని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా యంగర్స్ పిల్లలందరూ చేయొచ్చు. అలాగే నెక్స్ట్కి వచ్చేసరికి ఫార్వర్డ్ బెండింగ్కి వచ్చాం. శశాంకాసనం అంటాం. శశాంకం అంటే చంద్రుడు లేదా కుందేలు. ఈ ఆసనం చూడడానికి కుందేలులా ఉంటుంది. చూడండి ఎలా ఫార్వర్డ్ అయ్యారో అలా ఉంటుంది. అయితే ఈ ఆసనం చాలా మంచిది. ఎందుకంటే గతంలో మనం షార్ట్లో చెప్పుకున్నాం, టెన్షన్స్ తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇక్కడ హార్ట్ నుండి బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా వెళ్తుంది. అలాగే ఫేషియల్ పార్ట్స్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా రావడం వల్ల మనకి ఫేషియల్ గ్లో అనేది పెరుగుతుంది. తర్వాతకి వచ్చేసరికి ఉత్తాన మాండూకాసనం అంటాం. మాండూకు అంటే కప్ప. సో 2 చేతులు చూసారు అలా వెనక్కి పెట్టాం. ఇలా పెట్టడం వల్ల మనకి టెన్నిస్ ఎల్బో కానీ అలాగే అదర్ షోల్డర్ పెయిన్స్ కానీ రాకుండా పనిచేస్తుంది. దీంతోపాటు ఇందులో ఫార్వర్డ్ బెండింగ్ కూడా ఒక వేరియేషన్ చేయొచ్చు. ఇది చేయడం వల్ల కూడా మనకి చక్కగా ఫేస్కి వాటికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా వెళ్తుంది. ఇది అయిన తర్వాత మనకి సుఖాసనంలో కూర్చుంటున్నారు చూడండి. అక్కడ నుండి నెమ్మదిగా అంటే ప్రిపేర్ ఫర్ ప్రాణాయామ. నెక్స్ట్ ఏంటి, ఇంతవరకు ఆసనాసి చేసి ఇంకొన్ని ఉన్నాయి అకార్డింగ్ టు ప్లేస్ బట్టి మనకి ఉత్తానపాద అలాగే పవనముక్త భుజంగ అవన్నీ కూడా చేయించడం ఇక్కడ కండిషన్ బట్టి ఇది మనం చేసాం. యాక్చువల్గా రెగ్యులర్ క్లాసుల్లో జరుగుతూ ఉంటుంది మనకైతే యాక్చువల్గా. చూడండి నెక్స్ట్ విల్ గో టు ప్రాణాయామంకి వెళ్ళాం. ముందు కపాలభాతి అంటే క్రియ. కపాలభాతి అనేది ఆల్రెడీ ఇంతకుముందు మనం షార్ట్లో కూడా విన్నాం. ఎక్సైల్ చేస్తున్నారు చూడండి. ఓన్లీ ఎక్సైల్ చేయడం వల్ల మనకి ఇది కూడా లేజినెస్ తగ్గుతుంది, స్కల్ని బ్రెయిన్ని ఎఫెక్టివ్గా వర్క్ చేసేటట్టు చేస్తుంది. సో ఇవి ఇలా చక్కని ప్రాక్టీస్ అందరూ చేయొచ్చు.